చెప్పాలా మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఎంతమంది ఆది అన్నదమ్ములు అక్క చెల్లెలు? మేము ముగ్గురం అన్నదమ్ములు, ముగ్గురం మగాలమే. మీకు ఇంట్లో ఒక ఆడలు ఉంటే ఇన్ని రాకపోనేమో, అది దెబ్బ ఆడగొట్టింది. నేను చిన్నోడిని, మిగతా ఇద్దరు ఒకడు జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో, ఇంకొకడు కూడా ఒంగోలులోనే అక్కడే జాబ్, వాడు బ్యాంకులో జాబు, ఒకడు సాఫ్ట్వేర్ జాబు. ఇక మా అమ్మ హౌస్ వైఫ్, మా నాన్న మామూలు ఫార్మరే, మంచిగా వ్యవసాయం, మంచిగా రైతు బిడ్డ. ఎప్పుడన్నా పోయినట్టు గుర్తుందా చిన్న ఉన్నప్పుడు కానీ పెద్దగా కానీ? నేను ఎలా ఎక్కువ యాక్చువల్గా నేను కొంచెం ఎక్కువ పని దొంగ. ఒక బకెట్ నీళ్ళు తెమ్మంటే నాకు కాలు నొప్పి అని చెప్తా. ఇప్పుడే కాలు అదేనా అంతే, యాక్షన్ కింగ్ అప్పటి నుంచే. నాకు తెలియదు అది యాక్టింగ్ అని, ఇప్పుడు చేస్తున్నా. మనం అట్లా చేసింది యాక్టింగ్ అని ఇప్పుడు తెలుసు. అంటే అందరు మంచి చదువుల బిడ్డలే ఉన్న ముగ్గురు. మీ అమ్మ వాళ్ళు చెప్పారా మనం ఇట్లా వ్యవసాయం చేసుకున్నాం కదా, మీరైతే మంచిగా చదువుకోవాలని చెప్పారు. నేను చదువుకొని ఇలాంటి దాంట్లోకి రాగానే ఫస్ట్ ఫీల్ అయ్యారు కదా, చాలా ఫీల్ అయ్యారు. అరే ఇంత చదివించావు నిన్ను. యాక్చువల్గా నేను టాప్ క్లాస్ స్టూడెంట్ అన్నప్పుడు కొంచెం ఆ బాధ ఉంటుంది, నువ్వేదో జాబ్ చేస్తావు అని. అప్పటికి మా అన్నయ్యలిద్దరికి అప్పటికి జాబ్ లేదు, నేను నా చదువు అయిపోయిన దాకా కూడా వాళ్ళిద్దరికి అప్పటికి జాబ్ లేదు. అప్పుడు అరే నువ్వేదో చేస్తావని, ఎంత చదివిస్తే నువ్వేంటారు ఇటు వెళ్తావు అని ఫీల్ అయ్యారు. కానీ నాకు చేశాను కానీ జాబ్ నాకెందుకు ఆ ఒకే రోజు ఉదయాన్నే లేచి వెళ్ళడం, మళ్ళీ రావటం అబ్బే మనకి ఎక్కట్లా, ఏదో ఉందో మనకేదో కావాలనిపించింది. ఇది కొంచెం కొత్తగా ఉంది, ఏదో ట్రై చేస్తున్నాం. మనకి ఇప్పుడు కిక్ సినిమాలో రైతే చెప్తుంటాడు కదా కిక్కు కోసమని, కొంచెం ఆ నేచర్ ఉంది మన దగ్గర. అలాంటివి చెయ్యాలి, ఏదో వస్తే అది అన్ని మారుతూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఎక్కువ కాలం ఉండొద్దు, ఏదో అన్నీ టచ్ చేయాలి ఒకసారి. మన నైజం ఏంటంటే కాలేజీలో మనం ఉన్నామంటే కాలేజీ మొత్తం మన గురించి చెప్పుకోవాలి, ముందు తెలియాలి. నేను వెళ్తే కాలేజీ మొత్తం ఆది అనేవాడు ఒకటి ఈ కాలేజీలో ఉన్నాడు అని చెప్పుకోవాలి. ఒక స్కూల్లో ఉంటే ఆది అనేవాడు ఈ స్కూల్లో ఉన్నాడు అని అందరూ చెప్పుకోవాలి, ఓన్లీ మా క్లాస్ కాదు. అప్పటి నుంచి ఉంది నాకు. నేను స్కూల్లో ఉంటే ఆది అనేవాడు స్కూల్ అంతా తెలుసు. ఎట్లా తెలుస్తాడు? ఇప్పుడు అంటే స్కిట్లు చేస్తుండు. అప్పుడు నేను ఎంత చదివేవాడినో అంత గొడవ చేసేవాడిని. యాక్చువల్గా బేవత్సంగా గ్యాంగ్ ఉండేది. లాస్ట్ బెంచ్ మంది. సార్ అటు పాఠం చెప్తుంటే తిరిగి కౌంటర్లు వేసేది ఉంటుంది, అటు అమ్మాయిల మీద కౌంటర్లు వేసేది ఉంటుంది స్కూల్లోనే. అక్కడి నుంచి ఇటు వచ్చాం కాబట్టి ఈ ఇంట్రెస్ట్ కొంచెం ఉండబట్టి ఇటు వచ్చాం. కానీ ఆ అమ్మ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకులే అని. ఇప్పుడు హ్యాపీ అందరూ. అంటే సక్సెస్ అయితే ఏమనిపించదు కానీ సెక్యూరిటీ లేని జాబ్ కదా ఇది కదా, అందుకే భయం.